బీసీ రిజర్వేషన్తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకి అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ శ్రేణులు ఐబీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. దీనికి నిదర్శనమే బీసీ 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అమలు అని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని కొనియాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రతిపక్షాల వైపు ప్రజలు లేరని, దీంతో తేటతెల్లమైందని అన్నారు. గత పాలకులు బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు బీసీ గణన చేపట్టకుండా కాలయాపన చేసి ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణతో జనాభా నిష్పత్తిలో ప్రజలకు సమాన న్యాయం అందిస్తుందని కొనియాడారు. ప్రజలందరూ గమనించి ప్రజా సంక్షేమం వైపు ప్రయాణం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో వెన్నంటే ఉంటారని అన్నారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల డిసిసి అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం మరియు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లును మరియు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రేమ్ సాగర్ రావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతే ఏదైతే ప్రజాపాలన ఏర్పడుతుందో తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, మరి అలాగే ఎస్సీ బిల్లును మరి ప్రవేశపెడతామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి మనం దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మన జరిగిన బడ్జెట్ సమావేశంలో కానీ అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు 42% ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ఆమోదించడం జరిగింది. బీజేపీ నాయకులారా ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుందని చెప్పి సందర్భం తెలియడం జరుగుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పార్లమెంట్లో చట్టసభలల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలిపి మీరు మాట్లాడండి. విమర్శించే ముందు నోరు దగ్గర పెట్టుకోండి. ఈరోజు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తూ వారి కోసం ఆలోచిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. 6 గ్యారెంటీలలో 4 ఆమోదం తెలపడం జరిగింది. ఈరోజు అది అన్ని మర్చిపోయి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ అక్కస్తోటి ఇదే కొనసాగితే రానున్న రోజులలో ఈ దళితులు మరియు గిరిజనులు కానీ బీసీలు కానీ మనకు దూరం అవుతారు, మనకు పుట్టగతులు ఉండవు, మనకు రాజ్యాధికారం రాదనే ఉద్దేశంతో దురుబుదితోటి ఈరోజు కుట్రలు కుతంత్రాలు ఏదైతే పన్నుతుర్రో ఖబర్దార్, ప్రజలు అది మర్చిపోరు, వెంటనే మీకు శిక్షిస్తారు. ఇప్పుడే కాదు, స్థానిక సంవత్సరాలు మిమ్మల్ని గోతిలో వాతి పెడతారు, ఒక సీటు కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భం తెలియజేయాల్సి. బీసీలారా మనమందరం ఇదే ఐక్యంగా ఏదైతే మనకు కృతజ్ఞత బాగుంటుందో బీసీలకు కృతజ్ఞత భావంతో ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు కృతజ్ఞత భావంతో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన కోసం మరి ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ అమలు చేసిందో వారి వెంట మనం నడుద్దాం, వారిని ఎన్నటి ఉందాం, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. సురేఖ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం మరి ఏదైతే బడ్జెట్ సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించిన సందర్భంగా మరి మంచిర్యాలలో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మరి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రజాపాలన ఏర్పడిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వీరిద్దరు కూడా కలిసి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా గత ఎన్నికల్లో హామీలు ఏదైతే హామీలు చేసిరో దాని విధంగా ఇలా బీసీలకు
రిజర్వేషన్ చేయడం కానీ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోట్ల చుట్టూ తిరిగి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఇలా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇలా మంచిర్యాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మొన్న ఏదైతే బడ్జెట్ వెలువరించారో మరి బడ్జెట్లో కూడా అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయం కానీ, ఐటీ రంగానికి కానీ, ఇటు ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ మరి అందరికీ కూడా అనేక కేటాయింపులు కేటాయింపులు చేర్చి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్కి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా మంచిర్యాల నియోజకవర్గం గత సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా అనేక నిధులు తీసుకురావడానికి మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ప్రయత్నం చేస్తారు. దీనికి కూడా మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. పెద్దలు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు, అదేవిధంగా టీపీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున బీసీ మరి రిజర్వేషన్కు అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి మరి బిల్లులు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు గాను పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చుకొని మిఠాయిలు పంచిపెడుతూ మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజలందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణను ఎంత ఇటు మాదిగలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అన్ని ఉపకులాలు కావచ్చు, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా మరి పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి డిక్లరేషన్ ప్రకారం ఈరోజు మరి బీసీ అదేవిధంగా ఎస్సీ మరి సంబంధించిన మరి కులాలకు న్యాయం జరిగే ఉద్దేశంతో ఈరోజు పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు అది చూసి చూపించారు. దేశం మొత్తం ఖచ్చితంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అదేవిధంగా వర్గీకరణను ఆమోదించాలని చెప్పేసి మరి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చొరవతోని, ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్టి విక్రమార్క చొరవతోని ఈరోజు పెద్ద ఎత్తున మరి సంబరాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి. ఇది ఎందుకంటే ఎప్పుడు మరి కళలో కూడా ఊహించినటువంటి మరి బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఏదైతే రాబోయే రోజులలో మరి బీసీలకు ఎస్సీలకు మరి మంచిగా వచ్చాయని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మరి కింది స్థాయి వర్గాలను పట్టించుకునే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఈ యొక్క మరి ఎవరు అడ్డొచ్చినా కూడా చేసిన సందర్భం మొన్న చూస్తున్నాం. ఏదైతే మరి కేసీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు మేము మద్దతు తెలిపామని చెప్పి ముందుకు వస్తారు. మరి ఏదైతే వర్గీకరణ చేసేటప్పుడు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగిందని చెప్పేసి కొంచెం తొత్తులతోని మరి ఆగమాగం చేసినటువంటి ఈ పార్టీలు ఈ రోజు మళ్ళా మరి వర్గీకరణ బిల్లు అదేవిధంగా మరి బీసీ రిజర్వేషన్ బిల్లు మరి పాస్ అయిన తర్వాత మేము కూడా మద్దతు ఇచ్చామని చెప్పేసి బైకులలో చెప్పుకోవడం చాలా సిగ్గుగా చెప్పచ్చు. అదేవిధంగా ఏదైతే నిన్నటి బడ్జెట్లో ఆర్థికంగా మంచాలకు చాలా న్యాయం జరిగినప్పటికీ ఏదైతే మా పెద్ద ప్రేమసారావు గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో నిన్న ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మరి చిల్లరగా అనుకోవచ్చు ఈ మంచాలకు ఏం జరగలేని చెప్పి అంటారు. మీరు గత 20 ఏళ్ళుగా ఏం మిక్తూరు ఇక్కడ అందరు చేసుకున్న సందర్భంలో మరి టీఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మీరు ఏం చేశారని చెప్పి అడుగుతున్నాం. మీరును బీఆర్ఎస్ బీజేపీ రెండు తొత్తులుగా మారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి యుద్ధానికి వచ్చినప్పటికి కూడా మరి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు. ఒకటి ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా, ఎవరు చేయని పార్టీని ఏ పార్టీ చేయని మరి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తున్నది. కాబట్టి మీరు హర్షించాలి తప్ప ఇష్టపడి మాట్లాడని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ, అదేవిధంగా ఏదైతే మరి ఆర్థికంగా మరి మంచాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా మా ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారికి ముఖ్యంగా మా పెద్దల గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కుప్పల ప్రేమసారావు గారికి సురమ్మకారులకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ధన్యవాదాలు తెలుస్తున్నాం.